మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని వచ్చాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత హృదయాలు వెలిగించుకుందాం. మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఇచ్చి మన హృదయాలు ఆయన మాటల చేత వెలిగించుకోవటానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే నియమించి దేవుడు వెలిగించాలనుకుంటే వాడిని ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో మీరు ప్రార్థన చేయుడి, ఏమండి, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండు అంటున్నాడు. అంటే ప్రార్థన చేసే విషయంలో ఎడతెగక, అంటే మీకు సమయం దొరికిన కొలది ఎడతెగకుండా మీరు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. దేవుని పిల్లరా, కనుక మనం ఏమన్నా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నామా? ఏముందులే ప్రార్థన అనుకొని ఉన్నామేమో. ఈరోజు దేవుడు ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించుతున్నాడు కనుక సంఘముతో కలిసి, ఒంటరిగా ఉన్నప్పుడు, సహోదరులతో కలిసి ఉన్నప్పుడు ఎడతెగకుండా ప్రార్థన చేసి ఆయన శక్తిని పొందేవారిగా మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా కృప కలిగిన నామానికి వందనాలు నైనా. మా ప్రియుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారు కూడా నైనా ఎడతెగక ప్రార్థన చేసిన ఆయన నీ శక్తిని, నీ బలమును పొందుకున్నవాడుగా మాకు కనబడుతున్నాడు. మేము కూడా ఎడతెగకుండా ప్రార్థన చేసి తండ్రి నైనా నీ శక్తిని పొందే భాగ్యం భూమి మీద మాకు ఈమని అడుగుతూనైనా, ఎవరైతే ప్రార్థన నిర్లక్ష్యం చేసినైనా, ఏముందులను అశ్రద్ధ చేసి తట్టి బిడ్డలను క్షమించి తిరిగి నీ సన్నిధానంలో ప్రార్థన చేసి ప్రార్థన శక్తి పొందుకునే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతూ, ఏ కుటుంబాలు అయితేనైనా యవ్వన బిడ్డలు తాగుడుకు అలవాటై తల్లిదండ్రులకు లోబెడకుండా బాధ పెడుతున్నారో అట్టి బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకుని తాగుడు నుంచి విడుదల కలుగు చేసినైనా ఆ బిడ్డలు కూడా ఎడతెగకుండా నీ సన్నిధానంలో ప్రార్థన చేసి నీ శక్తిని పొందే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.